అందుకే వాక్యములో సమూయేలు అంటున్నాడు, ఇదిగో నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అంటున్నాడు. అయితే మన ప్రార్థన అనేది ఒకరి బలవంతం మీద చేసేది కాదు. ప్రార్థన అంటే ఒకరు విసిగిస్తే చేసేది కాదు. ప్రార్థన అంటే ఒకరు చెబితే చేసేది కాదు. ప్రార్థన అంటే మన అంతరంగంలో రావాలి. ప్రార్థన చేయాలని మన మనసులో రావాలి. ప్రార్థన చేయాలని పట్టుదల మనలో ఉండాలి. ప్రార్థన చేయాలని తెగింపు మనలో ఉండాలి. చాలా సందర్భాల్లో ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోండి అని చెబితే అతి కష్టం మీద లేచి కొద్దిగా అట్లా మోకరించి 2 మాటలు ప్రార్థన చేసి ముగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మనలోని గనక ఈ ప్రేరణ వస్తే ప్రార్థన అంటే గంటల తరబడి దేవునితో గడపగలుగుతాం. కనీసం మన దేహంలో ప్రార్థన గుర్తులు కనబడటం లేదు. జీవితంలో ప్రార్థన కొంచెము కూడా కనబడటం లేదు. అన్నిటికీ సమయం ఉంది జీవితంలో, కానీ ప్రార్థనకు సమయం లేదు. అన్నిటికీ సమయం ఇస్తాను కానీ ప్రార్థనకు సమయం ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు ఏమంటాడు తెలుసా సమూయేలు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీకోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత దేవుడు నాకు పెట్టాడు. నేను మీకు ప్రవక్తగా ఉన్నాను, మీకు నాయకునిగా ఉన్నాను. నేను మీ పట్ల ప్రార్థన చేయకపోతే, మీ నిమిత్తము మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడనవుతాను. మనందరికీ దేవుడిచ్చాడు. దేవుడు అంటాడు వాక్యములో, ఇదిగో ప్రపంచ క్షేమం కొరకు, దేశ క్షేమం కొరకు, దేశ రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలి. వాక్యంలో చెబుతాడు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. సావుకులు దేశం కొరకు ప్రార్థన చేయాలి, సంఘము కొరకు ప్రార్థన చేయాలి. దేవుని ప్రజలుగా పిలబడుతున్న ప్రతి ఒక్కరూ రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం మానేస్తే ఏంటదట? అది పాపము. నాలో ఏ పాపము లేదనుకుంటున్నాం, కానీ ప్రార్థన చేయటం మానటం కూడా పాపమేగా.